హలో అండి అందరికీ. 8th క్లాస్ బయాలజీ నోట్స్ అయితే డిస్కషన్ చేస్తున్నాం కదా. ఇప్పటి వరకు మనం ఫస్ట్ సెమ్లో 3 లెసన్స్ అయితే డిస్కషన్ అయింది. వీటికి సంబంధించిన నోట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. మన ఛానల్లో ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు 4th లెసన్ చూసుకున్నట్లయితే జంతువులలో ప్రత్యుత్పత్తి. 4th లెసన్ ఏంటంటే జంతువుల్లో ప్రత్యుత్పత్తి అనమాట. జంతువుల్లో ప్రత్యుత్పత్తి అంటే అసలు ప్రత్యుత్పత్తి చూసుకున్నట్లయితే మనకి 2 టైప్స్ ఉంటుందని అందరికీ తెలుసు. లైంగిక ప్రత్యుత్పత్తి మరియు అలైంగిక ప్రత్యుత్పత్తి. స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా మనకి కొత్త సంయుక్త బీజం ఏర్పడి జీవులు ఏర్పడితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అని, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికతో సంబంధం లేకుండా ఒకే జనక జీవిలో మనకి ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం కదా. ఓకేనా. స్త్రీ పురుష సంయోగ బీజాలతో సంబంధం లేకుండా జరిగే ప్రత్యుత్పత్తిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటాం. అయితే ఈ ప్రత్యుత్పత్తిలో మనం చూసుకున్నట్లయితే లైంగిక ప్రత్యుత్పత్తి గురించి ఇక్కడ మనం చూద్దాము. లైంగిక ప్రత్యుత్పత్తికి మనకి లైంగిక అవయవాలు అనేవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు మనకి డిఫరెంట్గా ఉంటాయన్నమాట. పురుష ప్రత్యుత్పత్తి అవయవాల్లో చూసుకున్నట్లయితే ఒక జత ముస్కాలు మరియు ఒక జత శుక్రవాహికలు, శుక్రకణం అయితే ఉంటుందన్నమాట. అదే మనకి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత ముస్కాలు చూసుకున్నట్లయితే ముస్కాలు ఉత్పత్తి చేసే పురుష బీజ కణాలను శుక్రకణాలు అంటారు. ఓకేనా. ముష్కాలు అనేవి ఉంటాయి కదా. ఈ ఒక జత ముస్కాలు అనేవి పురుష బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ పురుష బీజ కణాలను ఏమంటామంటే శుక్రకణాలు అని అంటామన్నమాట. ప్రతి శుక్రకణం మనం చూసుకున్నట్లయితే శుక్రకణం అనేది తల, మధ్య భాగం, తోక కలిగి ఉంటుంది. ఒక తల ఉంటుంది, శుక్రకణంకి తల ఉంటుంది, మధ్య భాగం ఉంటుంది, తోక కూడా ఉంటుందన్నమాట. మనకి ఇక్కడ 8th క్లాస్ కదండి. 8th క్లాస్ కాబట్టి మనకు అంత డెప్త్గా ఇవ్వలేదనమాట. 10th క్లాస్లో అయితే ఫుల్ డెప్త్గా ఉంటుంది. ఇది 8th క్లాసు మనకి బేసిక్ పాయింట్స్ అన్నీ కూడా మనకి ఇచ్చాడనమాట. ప్రత్యుత్పత్తి గురించి చూసుకోవాలి. నేను ఓన్లీ టెక్స్ట్ బుక్లో ఉన్నది మాత్రమే చెప్తున్నాను మీకు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. నెక్స్ట్ శుక్రకణం సాధారణ కణంగాలు కలిగిన ఒక ఏకకణం. శుక్రకణం అనేది సాధారణ కణంగాలు కలిగిన ఏంటండి? శుక్రకణం అనేది ఏకకణం. ఓకేనా. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు. స్త్రీబీజ వాహికల్ని మనం ఫాలోపియన్ నాళాలు అని కూడా అంటామన్నమాట. నెక్స్ట్ గర్భాశయం ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలలో ఒక జత స్త్రీబీజ కోశాలు, స్త్రీబీజ వాహికలు, ఫాలోపియన్ నాళాలు అనమాట. నెక్స్ట్ గర్భాశయం మనకి ఉంటాయి. అయితే ఈ స్త్రీబీజ కోశాలు అండాలను ఉత్పత్తి చేస్తాయి. స్త్రీబీజ కోశాలు వేటిని ఉత్పత్తి చేస్తాయి? అండాలను ఉత్పత్తి చేస్తాయి. అండం కూడా మనకి ఏకకణం. అయితే ఇక్కడ చూడండి, ముస్కాలు అనేవి పురుష బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. అవే మనకి శుక్రకణాలు. స్త్రీబీజ కోశాలు అనేవి అండాలను ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా. స్త్రీబీజ కోశాలు అండాలను ఉత్పత్తి చేస్తాయి, ముస్కాలు శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ రెండు కూడా మనకి ముస్కము మరియు శుక్రకణము మరియు అండము రెండు కూడా ఏకకణాలు అనమాట. ఈ రెండింటి కలయిక వల్ల మనకి ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫలదీకరణం అనేది మనకి ఇక్కడ జరుగుతుంది అనమాట. నెక్స్ట్ అండాలన్నింటిలో ఉష్ణపక్షి అండం అనేది అతి పెద్దది. అండాలన్నింటిలో మనం చూసుకున్నట్లయితే ఉష్ణపక్షి అండం అనేది మనకి అతి పెద్ద అండం ఏంటంటే ఉష్ణపక్షి అండం అంట. అండాలన్నింటిలో చూసుకున్నట్లయితే ఫలదీకరణ ఫలితంగా ఒకే కేంద్రకం గల ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఈ ఫలదీకరణ ఫలితంగా అంటే శుక్రకణం మరియు అండం కలయిక వల్ల మనకి ఫలదీకరణం అనేది జరుగుతుంది కదా. ఈ ఫలదీకరణం ఫలితంగా ఒకే కేంద్రకం గల ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది. ఫలదీకృత అండము సంయుక్త బీజం అనే మనకి ఒకటే అన్నమాట. ఫలదీకృత అండము లేదా సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది అన్నమాట ఈ ఫలదీకరణం ద్వారా. అయితే ఒక జీవి యొక్క జీవితం సంయుక్త బీజంతో ప్రారంభమవుతుంది, అంతే కదా. ఫలదీకరణం జరిగిన తర్వాత సంయుక్త బీజంతోనే మన యొక్క జీవితం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. జీవి యొక్క జీవితం దేని నుండి ప్రారంభమవుతుందంటే సంయుక్త బీజంతో మనకి ఇక్కడ ప్రారంభం అవుతుంది.
ఓకేనా. సంయుక్త బీజంతో మనకి ప్రారంభమవుతుంది. ఇది మనకి అర్థమైంది కదా అసలు ఫలదీకరణ అంటే ఏంటి, పురుష బీజ అవయవాలు ఏంటి, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఏంటి, వాటి కలయిక వలన సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుందో మనం ఇప్పుడు చూసాం. నెక్స్ట్ ఇందులో మనకి ఫలదీకరణం చూసాం కదా. ఫలదీకరణంలో మనకి 2 టైప్స్ ఉంటుంది, అంతర్ఫలదీకరణం మరియు బాహ్య ఫలదీకరణం. అది ఏ జీవుల్లో జరుగుతుందో ఎలా జరుగుతుందో చూద్దాం. ఓకేనా. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దానినే అంతర్ఫలదీకరణము అని అంటారనమాట. స్త్రీజీవి శరీరం లోపల ఫలదీకరణం జరిగితే దాన్ని ఏమంటాం మనం, అంతర్ఫలదీకరణము అని అంటాం అనమాట. అంటే సంయోగ బీజాల కలయిక అనేది స్త్రీజీవి శరీరం లోపల జరుగుతుందన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ మనకి మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్ళతో సహా మనకి ఇక్కడ చాలా జంతువుల్లో మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్గా మానవులు, ఆవులు, కుక్కలు, కోళ్ళతో సహా చాలా జంతువుల్లో మనం అంతర్ఫలదీకరణాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అనమాట. అర్థమైందా. నెక్స్ట్ కొందరు స్త్రీలలో స్త్రీబీజ వాహికలు మూసుకొని ఉంటాయి. కొందరు స్త్రీలలో స్త్రీబీజ వాహికలు అనేవి మూసుకుపోయి ఉంటాయన్నమాట. ఇక్కడ మనం చూసాము స్త్రీబీజ వాహికలు అంటే ఫాలోపియన్ నాళాలు అనేసి. ఓకేనా. అయితే ఇక్కడ స్త్రీబీజ వాహికలు అనేవి మనకి ఇక్కడ మూసుకొని ఉంటాయి. మనకి ఫలదీకరణం అనేది జరిగేది ఏంటి, ఫాలోపియన్ నాళంలోనే మనకి జరుగుతుందన్నమాట. ఫలదీకరణం మానవుల్లో ఫలదీకరణం అనేది ఫాలోపియన్ నాళంలోనే జరుగుతుంది. అయితే చూసుకున్నట్లయితే అండం అనేది అక్కడ ఉంటే శుక్రకణం వెళ్ళి ఫలదీకరణం అనేది చెందుతుంది. అయితే ఇక్కడ ఏమైందంట, కొందరు స్త్రీలలో ఈ స్త్రీబీజ వాహికలు అనేవి మూసుకొని పోయేటప్పుడు శుక్రకణం అండాన్ని చేరడానికి అవకాశం ఉంటుందా, అవకాశం అనేది ఉండదు కాబట్టి ఏమవుతుందంటే అటువంటి వారిలో వైద్యులు అప్పుడే విడుదలైన అండాలను, శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం అనేది ఫలదీకరణం కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారంట. ఓకేనా. ఇక్కడ ఫాలోపియన్ నాళాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి కొందరు స్త్రీలలో. అటువంటిప్పుడు అక్కడ ఫలదీకరణం అనేది జరగదు. ఎందుకంటే శుక్రకణాలు వెళ్ళడానికి అవకాశం అనేది ఉండదు. శుక్రకణాలను అండాలను చేరి ఫాలోపియన్ నాళంలో యాక్చువల్గా ఫలదీకరణం అనేది జరుగుతుంది. అక్కడ మనకి ఇక్కడ ఫాలోపియన్ నాళాలు అదే స్త్రీబీజ వాహికలు అనేవి మూసుకొని ఉంటాయి కదా. మూసుకొని ఉండడం వల్ల అక్కడ శుక్రకణాలు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి అటువంటి వారిలో ఏం చేస్తారంట, వైద్యులు అప్పుడే విడుదలైన అండాలను, స్త్రీజీవుల నుండి విడుదలైన అండాలను శుక్రకణాలను అంటే పురుష జీవుల నుండి విడుదలైన శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం, దీన్నే IVF అంటారనమాట. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఓకేనా. IVF అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ అనమాట. అంటే జీవి శరీరం వెలుపల మనకి ఇక్కడ జరుగుతుంది, చూసుకోవాలి. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. వేటిని అండాలను మరియు శుక్రకణాలను పరస్థానిక ఫలదీకరణం కొరకు IVF కొరకు కొద్ది గంటల పాటు కలిపి ఉంచుతారు. కలిపి ఉంచితే అక్కడ ఫలదీకరణం అనేది జరుగుతుందనమాట. వాళ్ళకి ఫలదీకరణం జరిగింది అని తెలిసిన తర్వాత ఏం చేస్తారు, వారం రోజుల పాటు వాటిని అక్కడ ల్యాబుల్లో ఉంచిన తర్వాత ఏం చేస్తారంటే వారం రోజులు ఉంచిన తర్వాత స్త్రీజీవిలోకి ఆ సంయుక్త బీజాన్ని ఫలదీకరణం జరుగుతుంది. గంటల పాటు అలా ఉంచితే సంయుక్త బీజం ఏర్పడుతుంది. అప్పుడు మనకి వారం రోజుల వరకు అక్కడ ల్యాబుల్లో ఉంచి దాన్ని స్త్రీజీవిలోకి పంపిస్తారనమాట. పంపిస్తే మనకి అందరి జీవుల్లాగే మనకి పిల్లల్ని కంటారనమాట స్త్రీజీవులు. వాళ్ళని ఏమంటారంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని అంటారనమాట. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా మనకి టెస్ట్ ట్యూబ్ బేబీలని కంటారనమాట. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే పరీక్ష నాళికలో గల పిల్లల్ని పెంచుతారు అని ఒక అపోహ అయితే ఉంటుంది, కానీ కాదు. టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే మనకి ఇక్కడ ఇలా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా పిల్లల్ని కనడం అనమాట. స్త్రీజీవే మనకి పిల్లలకి జన్మనిస్తుంది అనమాట. ఇందులో కూడా సహజంగానే, కాకపోతే ఫలదీకరణం అనేది వెలుపల మనకి జరుగుతుంది అనమాట. పరస్థానిక ఫలదీకరణం చేస్తారు. ఓకేనా. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్త్రీజీవి శరీరానికి వెలుపల జరిగే ఫలదీకరణాన్ని మనం బాహ్య ఫలదీకరణము అని అంటామన్నమాట. స్త్రీజీవి శరీరం వెలుపల జరిగే ఫలదీకరణాన్ని మనం ఏమంటామంటే బాహ్య ఫలదీకరణం అంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే కప్పలు, చేపలు, సముద్ర నక్షత్రాల వంటి నీటి జంతువుల్లో మనకి బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఎక్కడెక్కడ కప్పలు,
చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువుల్లో మనకి బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుందనమాట. అంటే స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక అనేది స్త్రీజీవి వెలుపల అనేది జరుగుతుందనమాట. స్త్రీజీవి శరీరానికి వెలుపల జరిగే ఫలదీకరణాన్ని మనం బాహ్య ఫలదీకరణం అని అయితే అంటామన్నమాట. అయితే ఇక్కడ కప్పలు, చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువుల్లో మనకి బాహ్య ఫలదీకరణం జరుగుతుంది అన్నాం. బాహ్య ఫలదీకరణం ఫర్ ఎగ్జాంపుల్ కప్పల్లో మనం చూసుకున్నట్లయితే ఏమవుతుంది, కప్పలు ఎక్కువ కాలువల్లోనూ చెరువుల్లోనూ నీటి గుంటల్లో మనకి తిరుగుతూ ఉంటాయి కదా. కప్పలు అనేవి ఆడకప్పలు ఏం చేస్తాయి, అండాలను రిలీజ్ చేస్తాయి అనమాట. మగ కప్పలను మనకి శుక్రకణాలను నీటిలోకి వదిలివేస్తాయి. వదిలివేసేటప్పుడు ఏమవుతుందంటే ఈ అండాల చుట్టూ కూడా ఒక జెల్లీ వంటి పదార్థం అనేది ఉంటుంది. అండాల చుట్టూ గట్టి పెంకులాగా గుడ్డుకు ఉండేటట్టు పెంకు అనేది కప్ప అండాలకి ఉండదన్నమాట. జెల్లీ వంటి పదార్థం అనేది కప్పి ఉంచుతుంది. జెల్లీ వంటి పదార్థం ఉంటుంది అండం చుట్టూ, కప్పల అండాల చుట్టూ. శుక్రకణాలను కూడా మనకి మగ కప్పలు శుక్రకణాలను రిలీజ్ చేస్తే ఏమవుతుందంటే ఆ శుక్రకణాలకి తోక ఉంటుంది. ఆ తోక ద్వారా ముందుకు కదులుతూ అండాన్ని చేరి అక్కడ ఫలదీకరణం అనేది చెంది కొత్త కప్ప పిల్ల కప్పలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఇలా మనకి బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ నేను కప్పలది చెప్పాను. అలా మనకి చేపలు, సముద్ర నక్షత్రాలు వంటి నీటి జంతువుల్లో కూడా మనకి ఇక్కడ బాహ్య ఫలదీకరణం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఈ కప్పలు మరియు కప్పలు అనేవి శుక్రకణాల అండాలని చాలా ఎక్కువ సంఖ్యలో రిలీజ్ చేస్తాయంట. కానీ మనకి ఏమవుతుంది, వాటర్ ఫోర్స్ ఎక్కువైనా ఏమైనా కొట్టుకుపోవడం, కొన్ని జంతువులను ఆ అండాలని వాటిని తినేయడం గట్రా చేస్తాయి. కానీ ఎక్కువ సంఖ్యలో రిలీజ్ చేయడం వల్ల కొన్ని అయినా సరే ఫలదీకరణం చెంది మనకి కొత్త జీవులు అనేవి, ఇక్కడ పిల్ల జీవులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైంది కదా బాహ్య ఫలదీకరణం అంటే ఏంటి, అంతర్ఫలదీకరణం అంటే ఏంటి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశను ఏమంటారంటే భ్రూణము అని అంటారనమాట. శరీరం చూసుకోవాలి, శరీర భాగాలన్నీ కూడా గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశని ఏమంటామంటే భ్రూణము అంటారు. భ్రూణంకి వచ్చేసరికి పిల్ల జీవులు మనకి శరీర భాగాలన్నీ ఏర్పడిపోతాయి అన్నమాట. ఓకేనా, ఏర్పడే ముందు వరకు మనం ఏర్పడక ముందు కాదు, ఏర్పడిన తర్వాత అన్ని జీవి యొక్క శరీర భాగాలన్నీ మనం ఎప్పుడైతే గుర్తించగలుగుతామో దాన్నే ఏమంటారంటే ఆ పిండ దశనే మనము భ్రూణము అని అంటారనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. శరీర భాగాలన్నీ గుర్తించగలిగేటట్లు ఉండే పిండ దశని ఏమంటామంటే భ్రూణము అంటారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అండోత్పాదకాలు అంటే ఏంటి, శిశువోత్పాదకాలు అంటే ఏంటి. అండోత్పాదకాలు అంటే ఏంటమ్మా, గుడ్లు పెట్టి ఆ గుడ్లు అనేవి మనకి పొదిగి పిల్లలు వస్తే వాటిని అండోత్పాదకాలని. శిశువోత్పాదకాలు అంటే డైరెక్ట్గా పిల్లలకి అనే వాటిని జీవులను మనం శిశువోత్పాదకాలని అంటామన్నమాట. అండోత్పాదకాలకి ఎగ్జాంపుల్ కప్ప, బల్లి, సీతుకోక చిలుకనే మాత్ అంటారనమాట. కోడి, కాకి, ఇతర పక్షులు ఇవన్నీ కూడా మనకి అండోత్పాదకాలు అనమాట. గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు అనేవి వాటి నుండి వస్తాయి. నెక్స్ట్ శిశువోత్పాదకాలు అంటే డైరెక్ట్గా పిల్లలకి అనేవి కాబట్టి కుక్క, పిల్లి, ఆవు మొదలైనవి చాలా ఉంటాయి. ఇవి శిశువోత్పాదకాలు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ప్రౌఢజీవి వరకు మారడం కొన్నిటికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే డింబకం అనేది ప్రౌఢజీవిగా, ఇక్కడ గుడ్డు అనేది ప్రౌఢజీవిగా మారుతుంది. ఏంటంటే పట్టుపురుగు జీవిత చక్రం కప్పలో చూసుకున్నట్లయితే పట్టుపురుగు జీవిత చక్రం చూస్తే ఫస్ట్ గుడ్డు ఉండి తర్వాత డింబకం లేదా గొంగల పురుగుగా అయ్యి తర్వాత కోశస్థ దశ, ప్రౌఢ దశ అనేవి ఉంటాయన్నమాట. దీని జీవిత చక్రంలో ఏంటంటే ఇవి గుర్తుపెట్టుకోవాలండి. గొంగల పురుగు జీవిత చక్రం. నెక్స్ట్ కప్పది కూడా చూసుకోవాలి, టెక్స్ట్ బుక్లు ఇచ్చున్నారు. గుడ్డు మనకి పట్టుపురుగు చూస్తే గుడ్డు నుండి డింబకం ఆర్ గొంగల పురుగు, నెక్స్ట్ కోశస్థ దశ, నెక్స్ట్ ప్రౌఢ దశ. ఓకేనా, 4 దశలు మనకి ఇక్కడ పట్టుపురుగులో ఉన్నాయి జీవిత చక్రంలో. నెక్స్ట్ కప్ప చూసుకున్నట్లయితే గుడ్డు అనేది టాడ్పోల్ లార్వా అని డింబకం అంటారనమాట. నుంచి ప్రౌఢజీవి అనే 3 దశలు కనిపిస్తాయి కప్పలో మనకు చూసుకున్నట్లయితే. గుడ్డు నుండి టాడ్పోల్ లార్వా డింబకం, టాడ్పోల్ లార్వా అని డింబకం అంటారు. నెక్స్ట్ ప్రౌఢజీవి అనే 3 దశలు ఇక్కడ కనిపిస్తాయి. ఈ 2 కూడా టెక్స్ట్ బుక్లో మనకి, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్లో వెళ్ళండి. ఈ 2 మనకి ఎగ్జాంపుల్కి ఇచ్చారనమాట, పట్టుపురుగు మరియు కప్ప. ఈ 2 దశలను చూసుకోవాలి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ గణనీయమైన మార్పుల ద్వారా డింబకం ప్రౌఢజీవిగా మారడాన్ని రూప విక్రియ అంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ డింబకాలు అనేవి కొన్ని దశల ద్వారా మనకి ప్రౌఢజీవిగా మారుతున్నాయి కదా. ఈ గణనీయమైన మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా మారడాన్ని రూప విక్రియ అంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రూప విక్రియ అంటే ఏంటి, మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో బిట్టు కూడా ఇచ్చున్నారు. వెనకాల మనకి ఎక్సర్సైజ్ ఇస్తారు కదా, అందులో అయితే ఉంది.
గణనీయమైన మార్పుల ద్వారా డింబకం అనేది ప్రౌఢజీవిగా మారడాన్ని ఏమంటారంటే రూప విక్రియ అంటారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అంటే నేను స్టార్టింగ్లో చెప్పాను కదా, లైంగిక అలైంగిక అని. స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు స్త్రీ పురుష సంయోగ బీజాల కలయిక ద్వారా మనకి ప్రత్యుత్పత్తి జరిగితే దాన్ని లైంగికని, స్త్రీ పురుష సంయోగ బీజాల కలయికతో సంబంధం లేకుండా జరిగితే మనం అలైంగిక అన్నాం కదా. అయితే ఇక్కడ చూడండి, ఒక తల్లి జీవి మాత్రమే, అంటే జనక జీవుల్లో మనకు ఒక తల్లి జీవి మాత్రమే పాల్గొనేటటువంటి ప్రత్యుత్పత్తిని మనకి అలైంగిక ప్రత్యుత్పత్తి అని అంటారు. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. హైడ్రాలో కోరకాలు, ఓకేనా, కోరకాలు అంటే హైడ్రా జీవి ఉండి దానిపైన కోరకం అనేది ఏర్పడుతుంది. అలా మనకి కోరకాలు ఏర్పడి కొత్త జీవులు అనేవి ఏర్పడతాయి అన్నమాట. అంటే హైడ్రాలో కోరకాల ద్వారా కొత్త పిల్ల జీవులు అభివృద్ధి చెందుతాయి. దీన్నే కోరకీ భవనము అంటారనమాట. దీనికి కోరకీ భవనంకి ఇంకా మనం ఈస్ట్లు కూడా చెప్పుకోవచ్చు. కోరకీ భవనంకి ఎగ్జాంపుల్ మనకి ఈస్ట్ అనమాట, ఓకేనా. ఇది నేను నోట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకోలేదు, ఎలా ఒకలా రాసి అంటే స్పీడ్గా అప్పుడు రాసేసాను, స్మార్ట్ నోట్స్ కింద ఉంటుందని. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను రైటింగ్. నెక్స్ట్ మనకి ద్విధా విచ్యుత్తి. ఇక్కడ అలైంగిక ప్రత్యుత్పత్తిలో ద్విధా విచ్యుత్తికి ఎగ్జాంపుల్ ఏంటంటే అమీబా. అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి ఇక్కడ 2 ఇచ్చాడు. 8th క్లాస్లో అయితే, 10thలో అయితే మనకి ఫుల్గా ఉన్నాయండి. అలైంగిక ప్రత్యుత్పత్తిలో చాలా ఉన్నాయి, ఇక మొక్కలు అవ్వడం అవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనకి ఏంటంటే కోరకీ భవనం మరియు ద్విధా విచ్యుత్తి అయితే ఇచ్చారు. ద్విధా విచ్యుత్తి ద్వారా మనకి అమీబా. ద్విధా విచ్యుత్తి ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపేది, అదే అలైంగిక ప్రత్యుత్పత్తిలో టైప్ అయినటువంటి ద్విధా విచ్యుత్తి జరిపే జీవి ఏంటంటే మనకి అమీబా ఎగ్జాంపుల్. నెక్స్ట్ మనం క్లోనింగ్ ప్రక్రియ గురించి కూడా బుక్లో ఇచ్చున్నాడు, ఇది చూసుకుందాం ఒకసారి. క్లోనింగ్ ప్రక్రియ ఒక కణాన్ని, క్లోనింగ్ ప్రక్రియ చూసుకున్నట్లయితే ఒక కణాన్ని లేదా సజీవ భాగాన్ని లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని ఏమంటారంటే క్లోనింగ్ అని అంటారనమాట. ఒక కణాన్నైనా చేయొచ్చు, అదే సజీవ భాగాన్నైనా చేయొచ్చు, లేదా మొత్తం జీవి యొక్క అచ్చమైన ప్రతిరూపాన్ని, సేమ్ అటువంటి జీవిని అనమాట తయారు చేయడాన్ని మనం ఏమంటారంటే క్లోనింగ్ అని అంటారనమాట. గుర్తుపెట్టుకోవాలి, కణాన్ని అవ్వచ్చు, సజీవ భాగాన్ని అవ్వచ్చు, మొత్తం జీవినైనా అవ్వచ్చు, అచ్చమైన ప్రతిరూపాన్ని సేమ్ అట్లాగే ఉండాలన్నమాట. తల్లి జీవిని పోలి ఉండేటట్టు అచ్చమైన ప్రతిరూపాన్ని తయారు చేయడాన్ని మనం ఏమంటారంటే క్లోనింగ్ అంటారు. జంతువులలో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా స్కాట్లాండ్ దేశంలోని ఎడెన్బర్గ్లో గల రోజాలిన్ సంస్థలో ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు. చూడండి, జంతువుల్లో క్లోనింగ్ను మొట్టమొదటిసారిగా ఎక్కడండి, ఏ దేశంలో? స్కాట్లాండ్ దేశంలో ఎక్కడ? ఎడెన్బర్గ్లో గల ఏ సంస్థ? రోజాలిన్ సంస్థలో ఎవరెవరు? ఇయాన్ విల్మట్ మరియు అతని సహచరులు విజయవంతంగా నిర్వహించారు దేన్ని? క్లోనింగ్ ప్రక్రియను. అయితే వారు డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. దేన్ని? మొట్టమొదటిగా ఏ జంతువునండి? మనకి డాలీ అనే ఏంటది? గొర్రె అనమాట. డాలీ అనే గొర్రెను విజయవంతంగా క్లోనింగ్ చేశారు. ఇది జూలై 5th, 1996న జన్మించింది. ఎప్పుడు డేట్ గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి క్లోనింగ్ చేసిన జీవి గొర్రె, దాని పేరు డాలీ. అది ఎప్పుడంటే జూలై 5, 1996న జన్మించింది, ఓకేనా. ఇది క్లోనింగ్ చేయబడిన ఫస్ట్ క్షీరదము. ఆ డాలీ అనేది ఏంటి అంటే మనకి ఇక్కడ క్షీరదం అనమాట, ఓకేనా. మొట్టమొదటి క్షీరదం డాలీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే డాలీ ఎలా ఏర్పడింది అనేది నేను ఇక్కడ కూడా ఇచ్చాడు. నాకు అర్థమయ్యేటట్టు నోట్స్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను, చూద్దాము. ఫిన్ డార్సెట్ గొర్రె ఒకటి తీసుకున్నారు. ఫిన్ డార్సెట్ గొర్రె ఇది ఏంటండి? ఆడగొర్రె. నెక్స్ట్ స్కాటీస్ నల్లముఖం గల ఆడగొర్రె, ఇది కూడా ఆడగొర్రె. 2 ఆడగొర్రెలను తీసుకున్నారు. ఫిన్ డార్సెట్ గొర్రె, నెక్స్ట్ స్కాటీస్ ముఖము గల ఆడగొర్రె. అయితే ఈ ఫిన్ డార్సెట్ గొర్రె క్షీర గ్రంథుల నుండి
ఒక కణం తీసుకున్నాడు. ఈ గొర్రె నుండి ఈ క్షీర గ్రంథుల నుండి ఒక కణం తీసుకున్నారు. స్కాటీస్ నల్లముఖం గల ఆడగొర్రె నుండి మనకి అండములో కేంద్రకాన్ని తొలగించారు. దీని యొక్క అండం ఉంటుంది కదా, అండంలో ఉన్నటువంటి కేంద్రకాన్ని తొలగించేశారు. తొలగించేసి ఏం చేశారు, ఈ క్షీర గ్రంథుల కణంలో ఉన్నటువంటి మనకి ఇక్కడ కణంలో కేంద్రకాన్ని తీసుకున్నారు. ఫిన్ డార్సెట్ గొర్రెది తీసుకొని ఇక్కడ దీని స్కాటీస్ నల్లముఖం గల ఆడగొర్రెలో ప్రవేశపెట్టారనమాట. ఇక్కడ మనకి ఏం చేశారు, కేంద్రకాన్ని తీసుకున్నారనమాట. దీని యొక్క కేంద్రకాన్ని తీసుకొని ఇక్కడ అండంలో కేంద్రకాన్ని తొలగించేశారు కదా. స్కాటీస్ మొక్కమగల ఆడగొర్రె యొక్క అండంలో కేంద్రకాన్ని తొలగించేసి ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క క్షీర గ్రంథుల కణంలోని కేంద్రకాన్ని తీసి దీని అండంలో ప్రవేశపెట్టారు. ఓకేనా. అయితే ఇక్కడ అండముకలది కేంద్రకం అనేది ఒక గొర్రెది, అండం అనేది ఒక గొర్రెది అయ్యిందనమాట. అయితే ఇది అప్పుడు ఏమవుతుంది, డాలీ అనేది జన్మించింది. డాలీ అనేది ఎవరి లక్షణాలతో పుట్టింది అనేసి అంటే ఈ ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క లక్షణాలతో జన్మించింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, దీని యొక్క కేంద్రకం, ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క కేంద్రకం, ఈ స్కాటీస్ నల్లముఖము గల ఆడగొర్రె యొక్క అండము. అయితే ఇక్కడ అండంతో సంబంధం ఉందా, కేంద్రకంతో సంబంధం ఉందా అని చూసుకున్నట్లయితే లక్షణాలకు దేని లక్షణాలతో పుట్టింది డాలీ, ఫిన్ డార్సెట్ గొర్రె యొక్క లక్షణాలతో జన్మించిందంటే ఇక్కడ లక్షణాలు అనేవి దేని ప్రకారం వస్తాయంటే కేంద్రకం ప్రకారం అనమాట. ఎవరిదైతే కేంద్రకం ఉందో దాని ద్వారా మనకి అనువంశికత లక్షణాలు సంక్రమింప చేస్తాయన్నమాట. అండం ఎవరిదైనా సరే కేంద్రకం ద్వారా మనకి ఇక్కడ అనువంశికత లక్షణాలు సంక్రమిస్తాయని అయితే మనకి ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ ఈ తర్వాత ఈ డాలీ అనేది అనేక పిల్లలకు జన్మనిచ్చిందంట. కానీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో February 14th 2003లో డాలీ మరణించిందనమాట. డాలీ అనేది ఎప్పుడు మరణించిందంటే February 14, 2003లో మరణించింది. అది జన్మించింది ఎప్పుడు, July 5, 1996లో జన్మించింది అన్నాం కదా. 2003లో మనకి ఇక్కడ చనిపోయిందనమాట. ఎన్ని సంవత్సరాలు బతికింది మనకి ఇక్కడ, 96 అంటే 4, 3, 7 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ మనకి ఇక్కడ జన్మించిందనమాట. జన్మించిన తర్వాత మనకి డాలీ మరణించింది. అనువంశికత లక్షణాలు కేంద్రకం ద్వారా సంక్రమింప చేస్తాయని మనకి ఇక్కడ తెలిసింది. నెక్స్ట్ మనకి తేనెటీగల గురించి కూడా ఇక్కడ ఇచ్చాడు. వర్మీ కంపోస్ట్ గురించి కూడా ఈ లెసన్లో ఇచ్చాడు. చూద్దాము టెక్స్ట్ బుక్లో. తేనెటీగలు చూస్తే మగ తేనెటీగలను డ్రోన్లు అంటారు. మగ తేనెటీగలను ఏమంటారంటే మనకి డ్రోన్లు అంటారనమాట. అయితే తేనెటీగలు అనేవి చాలా ఉంటాయి. చాలా ఉన్నప్పటికీ గుడ్లు అనేది మనకి ఏ తేనెటీగ పెడుతుందంటే రాణి ఈగ అనేది ఒక్కటి మాత్రమే మనకి ఒక్క ఈగ గుడ్లు పెడుతుంది. దాన్నే మనం రాణి తేనెటీగ అని అయితే అంటారనమాట. అయితే తేనెటీగలు గుడ్లు పొదగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 35 degrees Celsius ఉండేటట్లు చూడడం కూలీ ఈగల పని. ఇక్కడ మనకి ఒక ఆడ ఈగ గుడ్లను పెడుతుంది. ఆ గుడ్లు పెట్టేది ఏంటి, ఏ తేనెటీగ అన్నాము, రాణి ఈగ అన్నాము. మిగతా ఆడ ఈగలన్నింటినీ కూడా మనం కూలీ ఈగలు అంటారనమాట. మిగతా ఆడ తేనెటీగలన్నింటినీ కూడా కూలీ ఈగలని, గుడ్లు పెట్టేదాన్ని ఒక్కదానిని మాత్రం ఏమంటారు, రాణి ఈగ అని, మగ తేనెటీగలని డ్రోన్లని అంటారు. ఈ పేర్లు అయితే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కూలీ ఈగలు ఏం చేస్తాయంటే కదా రాణి తేనెటీగ గుడ్లు పొదగడానికి అవసరమైన ఉష్ణోగ్రత 35 degrees Celsius ఉండేటట్లు చూడడం. ఆ తేనెటీగల గుడ్లు పొదగడానికి ఎంత డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండాలంటే 35 degrees Celsius ఉష్ణోగ్రత అనేది ఉండాలన్నమాట. ఉండేటట్లు చూస్తాయి కూలీ ఈగలు. నెక్స్ట్ రాణి ఈగకి ఫుడ్ని అనేది అందిస్తాయి అన్నమాట, ఆహారాన్ని అందిస్తాయి, అది మంచిగా గుడ్లు పెట్టడానికి. ఓకేనా. ఇవన్నీ కూడా మనకి కూలీ ఈగలు అనేవి చేస్తాయన్నమాట. అయితే నెక్స్ట్ ఇక్కడ వర్మీ కంపోస్ట్ గురించి కూడా ఇచ్చాడు. ఇది చూద్దాము. వర్మీ కంపోస్ట్ గురించి ఏంటంటే, వర్మీ కంపోస్ట్ అంటే అసలు వర్మీ కంపోస్ట్ దేని ద్వారా తయారవుతుంది అనేసి అంటే మనకి ఎర్రలు అంటారు కదా, వాటిని వానపాములు అంటారనమాట. అయితే ఈ వానపాముల్ని ద్వారా మనకి వర్మీ కంపోస్ట్ అయితే తయారు చేస్తారు. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం 30 degrees సెంటీమీటర్ లోతులో ఒక గొయ్య తవ్వాలి లేదా చెక్క పెట్టినని ఉపయోగించవచ్చు. అది ఎంత అంటే 30 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. గొయ్య అనేది అంతా 30 సెంటీమీటర్స్ ఉండాలి. వర్మీ కంపోస్ట్ తయారీ కోసం 30 సెంటీమీటర్ల లోతులో ఒక గొయ్య అనేది తవ్వాలన్నమాట. ఓకేనా. 30 సెంటీమీటర్ల లోతులో ఒక గొయ్య తవ్వాలి. అందులో ఏం చేస్తాయి, ఎండిన ఆకులు,
నెక్స్ట్ పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థాలు అవన్నింటిని కూడా వేస్తారనమాట. వేసేసి కొంచెం వాటర్ జల్లి గుల్లపరుస్తారు. దాన్ని గుల్లపరిచి ఏం చేస్తారంటే వానపాములను, అందులో కొన్ని వానపాములను వేస్తారు. వానపాములు వేయడం వల్ల వానపాములు అనేవి వాటి ఆ వ్యర్థ పదార్థాలన్నింటినీ కూడా మనకి వ్యర్థ పదార్థాలని అది తిని మళ్ళీ విడిచిపెడుతుంది అనమాట. తిని విడిచిపెడుతుంది. దానివల్ల అదంతా కూడా ఒక మంచి మట్టిగా అనేది తయారవుతుందని, మొక్కలకి పోషకాలను అందించే మట్టిగా తయారవుతుంది అనమాట. దాన్నే మనం వర్మీ కంపోస్ట్ అని అంటారనమాట. దాన్ని మనం మధ్య మధ్యలో తీసేసి వాటర్ వేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి 3-4 వారాల తర్వాత గొయ్యలో మట్టి లాంటి పదార్థం ఏర్పడి ఉంటుంది. దీన్నే వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ 3-4 వారాలు అయ్యేలోపు ఏం చేయాలంటే ఆ గొయ్యలో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ ఉండాలి. నెక్స్ట్ వానపాము ఫుడ్ని జీర్ణం చేసుకోవడానికి దానిపైన గుడ్డు పెంకులు గట్ట వేస్తూ ఉండాలన్నమాట. ఆ గుడ్డు పెంకులు గట్ట వేస్తే అది తిని మనకి అక్కడ మట్టిని అంతటిని కూడా మంచిగా తయారు చేస్తుంది. ఆ మట్టి ఏమవుతుంది, ఆ మట్టిని దాన్నే మనం వర్మీ కంపోస్ట్ అంటారు. ఆ వర్మీ కంపోస్ట్ అనేది ఎన్ని వారాల్లోకి తయారవుతుంది? 3 to 4 వీక్స్ అనమాట. నెక్స్ట్ ఆ గొయ్యి అనేది ఎంత లోతు తీయాలి? 30 సెంటీమీటర్స్ తీయాలి. వర్మీ కంపోస్ట్ ఉపయోగం ఏంటి? మనకి మొక్కలకి సారవంతమైన మట్టిగా మారుతుంది కదా. మొక్కలు అనేవి మంచిగా పెరగడానికి, మొక్కలు అధిక దిగుబడిని ఇవ్వడానికి కూడా తోడ్పడతాయి. వాటిని ఏమంటారు? మొక్కల పెరుగుదలకి తోడ్పడే హార్మోన్లు. ఇక్కడ ఎగ్జాంపుల్గా ఆక్సిన్లు మరియు జిబ్బరిలిన్లు అయితే మనకి ఇక్కడ ఇచ్చారు. ఇదేనండి మొత్తం 8th క్లాస్ జంతువుల ప్రత్యుత్పత్తి నోట్స్ అయితే ఇదేనే. మీకు అర్థమైందో లేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అర్థమైందో లేదో కామెంట్ చేయండి. ఇంకా మిగతా 3 లెసన్స్ కూడా నోట్స్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంది. కావాలంటే వెళ్ళి మన ఛానల్లో చూడండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.